అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో గోధుమ పిండి బెల్లంతో టేస్టీ స్వీట్ రెసిపీ చూపిస్తాను. మనకి ఏదైనా సడన్గా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీగా, హెల్తీగా, ప్రాసెస్ ఎక్కువ ఉండదు, ఎక్కువ టైం కూడా పట్టదు. కాబట్టి వీడియో చూశాక తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేయండి. బెల్లం నానడానికి టైం పడుతుంది కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత బెల్లం నానుంటుంది. ఇలా చేత్తో మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు 5 మినిట్స్ కూడా టైం లేదనుకోండి నానబెట్టడానికి, కొంచెం వేడి చేసుకోండి, బెల్లం కరిగే వరకు సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టి బెల్లాన్నంతా ఇలా చేత్తో మ్యాచ్ చేస్తున్నాను. మనకి బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఏదైనా డస్ట్ ఉందని మీకు డౌట్ ఉంటే వడపోసుకోండి, లేదంటే అలాగే పెట్టుకోండి. ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండే వేసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి వాటర్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీరు స్పూన్తో, విస్కర్తో ఎలా అయినా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇది కలిపేసుకున్నాక ఇందులోకి ఒక పిన్స్ ఆఫ్ వరకు సాల్ట్, ఒక పిన్స్ ఆఫ్ వరకు వంట సోడా వేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే మనం స్వీట్ అయినా సరే కొంచెం సాల్ట్ వేసామంటే ఆ స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వంట సోడా వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. వంట సోడా వేస్తే కొంచెం బాగా పొంగుతుంది. ఇవి రెండు వేసాక ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా పోపు కడాయి పెట్టుకొని చిన్నది కొంచెము 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యి వద్దనుకుంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా 2 గరిటెలతో పాటు పిండి వేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఇలా క్యాప్ పెట్టుకోవడం వల్ల బాగా పొంగుతుంది. మీరు ఇలాంటి ప్యాన్లో చిన్నట్టు లేవనుకోండి, గుంద పొంగనాల ప్యాన్లో అయినా వేసుకోవచ్చు. ఇది ఒకవైపు బాగా కలర్ వచ్చాక టర్న్ చేసుకొని 2 వైపులా బాగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, ఈజీగా, హెల్తీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.